హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మధు కిచెన్. ఈరోజు మా పిల్లలు ఏదో ఒకటి ప్రిపేర్ చేయమన్నారండి. ఈరోజేమో నేను చికెన్ తెప్పించి చికెన్ పకోడీ ప్రిపేర్ చేద్దామని చికెన్ని బాగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. దానిలో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక గుడ్డు, పెరుగు, నిమ్మకాయ, 1 స్పూన్ 1 స్పూన్ బియ్యం పిండి, 1 స్పూను శనగపిండి, ఒక ఎగ్గు, కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకున్నాను. ఇలా చేయడం వల్ల చాలా స్మూత్గా పీసులు వస్తాయండి. చాలా టేస్ట్ కూడా ఉంటుందండి చికెన్ పకోడీ. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తినాలనిపిస్తుంది. దాని తర్వాత కళాయి పెట్టుకున్నానండి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బౌల్ చేశానండి. ఈ మిశ్రమాన్ని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి. పక్కన పెట్టేయాలి. పక్కన పెట్టిన తర్వాత కళాయి పెట్టి కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాయిల్ అయిన తర్వాత ఈ పీసుల్ని ఒకటికి వేసుకుంటే చాలా అంటే చాలా బాగా వేగాయండి. చాలా బాగా కూడా ఉన్నాయండి. టేస్టు చాలా బాగుంటాయండి. మనం రెస్టారెంట్లలోని చిన్న చిన్న షాపుల్లోని ఎలా చేస్తారో అంత బాగా దానికన్నా చాలా బాగా వచ్చాయండి పీసులు. ఒక్కొక్కటి చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. ఒకసారి మీ ఇంట్లో ఇలా ప్రిపేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూడండి కలర్ కూడా బ్రౌన్ కలర్ ఎంత బాగా అంటే అంత బాగా వచ్చాయండి. నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేశానండి మా పిల్లల కోసం అనేసి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ఇలానే ప్రిపేర్ చేయండి. చూడండి కలర్ చేంజ్ అవ్వాలండి. బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేగించుకోవాలి. వేయించిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కొంచెం వేసుకొని సర్వ్ చేసుకొని పీసులని తినాలండి. మా పిల్లలు తిన్నారండి. చాలా బాగుందని అని చెప్పారండి పిల్లలు. సూపర్ అంటే సూపర్. చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంటాయండి. టేస్ట్ అయితే రెస్టారెంట్లో ఎలా చేస్తారో అంత టేస్ట్ వస్తుంది. ఒక్కసారి మీరు ప్రిపేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.